ప్రేమైనటువంటి వారలారా, ప్రత్యేకముగా ఈ సీజన్లో ఈ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యాన్ని మీతో కూడా పంచుకునేటువంటి ఈ అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మన ధ్యానము నిమిత్తమై లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదివి మీకు వినిపించి ఆ వాక్యాన్ని మనము ధ్యానము చేసుకొనబోచు ఉన్నాము. లూకా సువార్త 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. ఈ సందర్భంలో ఇంగ్లీష్ బైబిల్లో నుంచి కూడా ఈ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. లూకా సువార్త 23:33. And when they had come to the place called Calvary, there they crucified him and the criminals, one on the right hand and the other on the left. There they crucified him. వారు ఆయనను అక్కడ సిలువ వేసిరి. వారు ఆయనను అక్కడ సిలువ వేసిరి. ప్రియులారా, ఈ సిలువ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఒక వ్యక్తిని సిలువ వేయటము అనేటువంటిది మనము ఊహించుకోలేము. అయితే సుమారు 2000 సంవత్సరాలకు పూర్వము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కపాలం అనబడినటువంటి స్థలాన, ఈ కపాలము అనేటువంటి స్థలానికి ఇంకో పేరు ఏంటంటే కల్వరి అనేటువంటి పేరు. ఆ స్థలాన యేసు ప్రభువును సిలువ వేశారు. యేసు ప్రభు యొక్క సిలువను గూర్చి మరి ఆ స్థలములో ఆయన్ను సిలువ వేశారు అనేటువంటి విషయాన్ని గురించి మనము చూడబోతూ ఉన్నాము. 1 కొరింథీ పత్రిక 1:23లో మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఈ కపాలము అనేటువంటి స్థలము లేక ఈ కల్వరి అనేటువంటి స్థలము ఎక్కడ ఉన్నది అని అంటే ఇది యెరూషలేమునకు వెలుపట ప్రదేశంలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కల్వరి అనేటువంటిది లాటిన్ భాషకు చెందినటువంటిది. గొల్గోతా అనేటువంటి పదము అరామిక్ భాషకు చెందినటువంటిది. దాని అర్థము కపాలము. జెరోమ్ అనేటువంటి క్రైస్తవ గ్రంథకర్త ఈ స్థలాన్ని గురించి వ్రాస్తూ ఏమంటాడంటే, ఈ స్థలములో అనేక మానవ పుర్రెలుతో నిండి ఉండినటువంటి ప్రదేశం. అంటే తప్పిదము చేసిన వారిని, పాపం చేసిన వారిని, లేక ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలు చేసినటువంటి వారిని ఫలాని స్థలములో సిలువ వేస్తారు. అది ఊరికి వెలుపట ఉన్నది అనేటువంటి సంగతిని మనము అర్థం చేసుకుంటున్నాం. అది అవమానభరితమైనటువంటి ప్రదేశం. అంత మాత్రమే కాకుండా మనకు అర్థమయ్యేది ఏంటంటే అది ఒక బహిరంగ ప్రదేశం. మనందరికీ తెలుసు, యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన్ను యెరూషలేము వీధుల గుండా సిలువ మోయించుచు బయటికి తీసుకొని వెళ్ళారు. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 11-12 వచనాల్లో యెరూషలేము గవిని వెలుపట ప్రదేశము అని అంటూ ఉన్నారు. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ వచనములో, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. కనుక ఈ వచనములో లూకా సువార్త 23:33లో మనం మొట్టమొదటిగా నేర్చుకునేటువంటిది ఏమిటి అని అంటే, అక్కడ అంటే కపాలం అనబడినటువంటి ఆ స్థలములో, ఆ కల్వరి కొండపైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు
అనేటువంటిది మొట్టమొదటిగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. రెండవదిగా ప్రియులారా, వారు ఈ కపాలం అనబడినటువంటి స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆయన అక్కడ సిలువ వేశారు. ఎవరు వీరు అని అంటే, యేసు ప్రభువుకు సిలువ మరణాన్ని విధించింది యూదులు, సన్హెద్రిన్ మహాసభ వారు. అయితే ఆ సిలువ మరణాన్ని అమలుపరచడానికి వారికి అధికారం లేదు. ఎందుకంటే వారు రోమీల చేత పరిపాలించబడుతూ ఉన్నారు. రోమా చక్రవర్తి అయినటువంటి పొంతి పిలాతు మరి తీర్పు తీర్చి చివరకు ప్రజల యొక్క కోరిక మేరకు యేసు ప్రభువును సిలువ వేయటానికి వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యూదులు సిలువ వేశారని చెప్పవచ్చు, లేక రోమీలు సిలువ వేశారని చెప్పవచ్చు. మరి వాస్తవంగా చూస్తే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క సంకల్పము ప్రకారం, లేఖనముల ప్రకారము ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సో యేసు ప్రభు మరి ఆ కల్వరి కొండ మీద ఆయన సిలువ వేయబడటం అనేటువంటిది దేవుని యొక్క ఏర్పాటు. వారు సిలువ వేశారు అని అనుకుంటున్నాము, కానీ ఇది దేవుని యొక్క నిర్ణయము అనేటువంటి విషయము లేఖనాలలో మనకు చాలా తేటగా అర్థమవుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అని పిలాతుతో చెప్పాడు. పైనుండి నీకు అధికారము ఇవ్వబడి ఉంటే తప్ప, అంటే దేవుడు నిర్ణయించి ఉంటే తప్ప, దేవుని నిర్ణయం తప్ప మరి ఇంకొక రీతిగా నా మీద నీకు అధికారము లేదు. కనుక ఈ యేసు ప్రభువును సిలువ వేసింది యూదులు కాదు, లేక రోమియులు కాదు. అయితే యేసు ప్రభు సిలువ వేయబడింది మన అందరి కొరకై. లేఖనముల ప్రకారము ఆయన సిలువ వేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మనము మన పాటల పుస్తకంలో ఒక పాట ఉంది, అది ప్రతిసారి పాడుకుంటూ ఉంటాం. ఆనాటి యూదులే నిన్ను సిలువ వేసిరనుకొంటిని, కాదు కాదయ్యో నా పాపముల కొరకే నీవు సిలువ వేయబడ్డావు. ఆనాటి యూదులు సిలువ వేశారనుకున్నాం, కానీ నేనే నిన్ను సిలువ వేశాను, నా పాపముల కొరకే నీవు సిలువ వేయబడ్డావు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చదివినట్లయితే, మన పాపముల కొరకు, మన రోగముల కొరకు మరి యేసు ప్రభువు ఆయన మరి అతిక్రమము చేయువారిలో ఒకడుగా ఎంచబడ్డాడు. ఆయన ఈ సిలువ మరణాన్ని సహించాడు మన కొరకు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ వచనములో మనం చూసినట్లయితే, వారు ఆయనను అక్కడ సిలువ వేయటం, దే క్రూసిఫైడ్ హిమ్. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 1:23లో పౌలు ఏమంటున్నాడంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని కూడా మేము మీకు ప్రకటించుటకు సిద్ధముగా లేము. సిలువ వేయబడినటువంటి క్రీస్తు, యేసు క్రీస్తు లేఖనముల ప్రకారము మరి అక్షరాల మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ వేయబడినప్పుడు ఆయనకు ఒక ముండ్ల కిరీటం పెట్టబడింది. కొరడాతో 39 దెబ్బలు కొట్టారు. యెరూషలేము నుండి ఆ వెలుపట సిలువ వేసేటువంటి స్థలము వరకు వయా డోలరోసా, అంటే ప్రలాప మార్గములో ఆయా స్థలాల్లో ఆయన సిలువ మేయలేక క్రింద పడటము, లేవటము, ఇదంతా కూడా మన కొరకు ఆయన సిలువ వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని సిలువ వేశారు
అని అంటే ఆయనను అని మనము ఇక్కడ చదువుతూ ఉన్నాము. లూకాసు వార్త 23:33. ఈ ఆయన అనగా ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో ఆయన ఏ పాపము చేయలేదు. ఎవరిని సిలువ వేశారు అని అంటే ఏ పాపము ఎరుగనటువంటి ఆయనను, ఆ యేసు ప్రభువును అన్యాయముగా యూదులైతేమి రోమీయులైతేమి ఆయన్ను సిలువ వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు ఆయన్ను సిలువ వేశారు, కానీ ఆయన ఎవరో అన్న సంగతి వారికి అర్థం కావటం లేదు. ఈనాడు మనము మరి ఈ సీజన్ అంతట్లో కూడా సిలువను గురించి మాట్లాడుకుంటున్నాము. 7 మాటల గురించి ధ్యానం చేస్తున్నాము, కానీ ఆయన ఎవరో అన్న సంగతి మనకు ఇంకా బోధపడటం లేదు. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో చూస్తే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయనను సిలువ వేసిరి అని అంటే ఎవరిని సిలువ వేశారు అని అంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. అసలు యూదులు యేసు ప్రభువును సిలువ వేయటానికి ఎందుకు తీర్మానం చేసుకున్నారు అని అంటే ప్రధానమైనటువంటి కారణము యేసు ప్రభువు నేను దేవుని కుమారుడను అని చెప్పినందుకు. మనకంటే ఎక్కువగా యూదులకు అర్థమవుతూ ఉంది. దేవుని కుమారుడు అని అంటే మరి వారికి అర్థమైంది ఏంటంటే యేసు ప్రభువు దేవునితో కూడా సమానునిగా చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వాళ్ళ దృష్టిలో మరి యోసేపు యొక్క మరియమ్మ యొక్క కుమారుడు అన్న సంగతి మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ యేసు దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు, దేవుని యొక్క ప్రతిబింబము అన్న సంగతి వారికి అర్థం కావటం లేదు. మార్కు సువార్త 1:11లో యేసు ప్రభు మరి బాప్తిసం తీసుకునేటప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన బోధలు అధికారంతో చేశాడు. శాస్త్రులు పరిచయులైతే మోషే ధర్మశాస్త్రంలో ఎలా ఉంది, ప్రవక్తలు ఇలాగ చెప్పారు, పెద్దలు ఇలాగ చెప్పారు అని బోధించారు. కానీ యేసు ప్రభువు అధికారంతో బోధించారు. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభువు దయ్యములను వెళ్ళగొట్టాడు. దయ్యాలు కూడా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని కేకలు వేశారు. సర్వాధికారి యేసు ప్రభువు, సర్వాధికారి యేసు ప్రభువు నీళ్ళ మీద నడిచినటువంటి వాడు. ఆయనే క్రీస్తు, ఆయనే క్రీస్తు. ప్రియులారా, వారు ఎవరినైతే సిలువ వేశారో ఆయన ఎవరు అని అంటే దేవుని కుమారుడు లేక మనుష్య కుమారుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువు శిష్యులను ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు అనుకుంటున్నారు అంటే వేరువేరు అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. కొందరు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాన్ అన్నారు, కొందరేమో ఏలియా అన్నారు, కొందరేమో ఇర్మియా తిరిగి వచ్చాడన్నారు, కొందరేమో ప్రవక్తల్లో ఎవరో ఒకరు బ్రతికి వచ్చారన్నారు. ఈ విధంగా అనుకుంటున్నారయ్యా నిన్ను గురించి అని అంటే, సరే ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని పక్కన పెట్టండి, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని తన శిష్యులను అడిగినప్పుడు మరి పేతురు చెప్పినటువంటి జవాబు ఏంటంటే నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను. మత్తయి సువార్త 16:16 సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు, సజీవుడైనటువంటి దేవుడు. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథము మాట్లాడేది సజీవుడైనటువంటి దేవుని గురించి.
సజీవుడైనటువంటి క్రీస్తును గురించి, దేవుని కుమారుడైన క్రీస్తు అనే దేవుడైనటువంటి క్రీస్తు. క్రీస్తు అని అంటే మెస్సియా. యూదులు ఏ మెస్సియా కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సియాని ఈ క్రీస్తు యేసు లేక యేసు క్రీస్తు, మరియమ్మ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి విషయము వారికి అర్థం కాలేదు. కనుక ఈ లూకా సువార్త 23:33లో వారు ఆయనను అక్కడ సిలువ వేసిరి. నిజముగా ఈయన దేవుని కుమారుడు అని శతాధిపతి అయినటువంటి ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన మనుష్య కుమారుడు. ఆ యేసు ప్రభు యొక్క బిరుదులు, తండ్రితో ఆయనకున్నటువంటి సంబంధాన్ని తెలియపరిచేటువంటి మరి పేర్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సోదర సోదరి, ఈ సీజన్లో ఈ వాక్యాన్ని వినేటువంటి నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును వ్యక్తిగతంగా విశ్వసించావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి గవిని వెలుపట ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ చెంతకు వచ్చినప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు నమ్మినప్పుడు నీ పాపాలు తొలగించబడతాయి, పాపాలు క్షమించబడతాయి. నీవు కూడా దేవుని కుమారుడవుగా లేక నీవు కూడా దేవుని బిడ్డవుగా మార్చబడి పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. ఈ సిలువ సందేశము నిన్ను మార్చి ఉండకపోతే ఇప్పుడైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడాలని దేవుని సేవకునిగా ప్రార్థిస్తూ కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.